క్షమించే మనసు నీకు లేనప్పుడు నీవు నన్ను వెంబడించువాడివి కావు. నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తే నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించాలి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పట్ల ఎవరన్నా తప్పు చేస్తే అస్సలు క్షమించరు. పైగా ఎవరన్నా ఒకళ్ళు తప్పుచ్చుకొని కొంచెం వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం క్షమించండి అన్నారు అనుకో, ఏం క్షమించేది ఇది తెలుసా? నాకు ఆ ఒక్కటి విషయం మాత్రం చెప్పొద్దు, నాకు అది మాత్రం చెయ్యను నేను అనేస్తా. ఏదో ఒక పొరపాటు వాళ్ళ ఎడల జరిగిస్తే వాళ్ళని ససేమిరా క్షమించరు. కానీ దేవుని ముందుకు పోయి రోజు అడుక్కుంటానే ఉంటాడు, రోజు అడుక్కుంటానే ఉంటుంది. ఏమని? అయ్యా నా దోషాలన్నీ క్షమించయ్యా, నా పాపాలన్నీ మన్నించాయని రోజు అడుక్కుంటానే ఉంటాడు. దేవుడు అంటాడు నీ అన్ని క్షమిస్తా గాని మరి నువ్వు క్షమించావా అని అడుగుతాడు. నువ్వు క్షమించావా? ఎవ్వడి పట్ల నువ్వు ద్వేషం లేకుండా, పగ లేకుండా, వ్యతిరేకత లేకుండా, క్షమించలేని స్థితిలో ఉండకుండా నువ్వు ఎలాగైతే అందరినీ క్షమించి అందరినీ ప్రేమించి ఫ్రీగా ఉంటావో నేను కూడా నీ విషయంలో అలా క్లియర్ గా ఉంటా. ఎవరి మీదనన్నా పెట్టుకున్నావా నీ లిస్ట్ ఉంటది ఇక్కడ అంటాడు ఆయన. స్తోత్రం.